ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. రామాయపట్నం పోర్టు భవితవ్యంపై కూటమి ప్రభుత్వాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ నిలదీశారు. ఇది మీరు చేసే అభివృద్ధి లేక భారీ స్కామా అంటూ కూడా ప్రశ్నించారు. రాష్ట్రానికి 3,500 కోట్ల రూపాయల ఆర్థిక భారం మిగిల్చడం ఎలాంటి అభివృద్ధి అని కూడా సూటిగా ప్రశ్నించారు జగన్. పోర్టు అభివృద్ధితో రాష్ట్రానికి భారీ పెట్టుబడులను కూడా వైఎస్ జగన్ చెప్తున్నారు. వైసీపీ హయాంలో వేగంగా 3 పోర్టుల పనులు కూడా జరిగాయని జగన్ చెప్పారు. భూసేకరణ అనుమతులు ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తికి సంబంధించి కూడా వైఎస్ జగన్ చెప్పారు. రామాయపట్నం పోర్టుతో భారీ పరిశ్రమలకు ఊతమిచ్చామని కూడా వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. అయితే జగన్ చేసినటువంటి ట్వీట్కి సంబంధించి ఓవరాల్ గా మనం కొన్ని అంశాలను పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోర్టుల వేదికగా మరో భారీ వివాదం అయితే చెలరేగుతోంది. రాష్ట్రానికి తలమానికంగా మారాల్సినటువంటి రామాయపట్నం పోర్టు చుట్టూ ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం అయితే చెలరేగుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ నేరుగా ట్విట్టర్ వేదికగా రకరకాలైనటువంటి ప్రశ్నలు అయితే సంధించారు. వాటికి సంబంధించి ఒకసారి చూద్దాం. రామాయపట్నం పోర్టు భవిష్యత్తు అభివృద్ధి వైపా లేక కూటమి ప్రభుత్వం భారీ కుంభకోణం అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పాలకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించినటువంటి పోర్టును టీడీపీ పెద్దల స్వలాభం కోసం కారు చౌకగా ప్రైవేటు శక్తులకు తెగనమ్ముతున్నారంటూ కూడా ఆయన సంచలన ఆరోపణలు అయితే చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దీనికి సంబంధించి పోర్టుల పనులు 3 పోర్టుల పనులు ఏ స్థాయిలో వేగంగా మేము చేశాం, ఇదిగో సాక్ష్యాలు అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో మీరు చేసేది ఏమిటి? స్వలాభమా లేక అభివృద్ధి లేకపోతే భారీ కుంభకోణమా? ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ప్రశ్న. అసలు రామాయపట్నం పోర్టు కథ ఏంటి, జగన్ సంధించినటువంటి ప్రశ్నలు ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోర్టు ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చామని కూడా వైఎస్ జగన్ ఆ ట్వీట్ లో పర్టికులర్ గా గుర్తు చేశారు. అలాగే రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట ఇలా 3 కీలక పోర్టుల అభివృద్ధికి భూసేకరణ, చట్టబద్ధమైనటువంటి అనుమతులు, ఆర్థిక ముగింపు వంటి అన్ని పనులు కూడా పూర్తి చేయడమే కాకుండా జూన్ 2024 నాటికే భారీ స్థాయిలో భౌతిక పురోగతిని మేము సాధించాం. గతంలో మేము పోర్టుల విషయంలో వ్యవహరించినటువంటి తీరు ఇది. మా హయాంలో పోర్టుల అభివృద్ధి ఇది. మా హయాంలో పోర్టు పనులు ఏ స్థాయిలో వేగంగా జరిగాయో ఇదిగో సాక్ష్యం. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట. అలాగే రామాయపట్నం పోర్టు అద్భుతమైన సామర్థ్యాన్ని చూసే దేశంలోనే అతిపెద్ద పెట్టుబడులు ఏపీకి వచ్చాయని కూడా వైఎస్ఆర్సీపీ స్పష్టం చేస్తోంది. దాదాపు 1,00,000 కోట్ల అంచనా వ్యయంతో 9 to 12 MMTPA సామర్థ్యంతో రాబోతున్నటువంటి ఈ మెగా ప్రాజెక్టు ముడి చమురు దిగుమతి కోసం పూర్తిగా రామాయపట్నం పోర్టు లోతుపైనే ఆధారపడి ఉంది. గిగా స్కేల్ తయారీ ప్లాంట్కి అవసరమైనటువంటి ముడి సరుకు దిగుమతి ఎగుమతులకు ఈ పోర్టు ఎంతో కీలకం. కడప జిల్లాలో నిర్మిస్తున్న స్టీల్ ప్లాంట్ కోసం ఐరన్ ఓర్, కోకింగ్ కోల్ తరలించేందుకు ఏకంగా 2 బెర్తలను ఇక్కడే అభివృద్ధి చేస్తోంది. ఇలా వేలాది మందికి ఉద్యోగాలు, రాష్ట్రానికి 100 కోట్ల ఆదాయం తెచ్చే ప్రాజెక్టులను గత ప్రభుత్వం లైన్లో పెట్టిందని కూడా ఆయన గుర్తు చేశారు. అప్పుడు ఆ ప్రాజెక్టులకు సంబంధించి మేమెంత చిత్తశుద్ధితో పనిచేశాం, దాని రిజల్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారనేటువంటి మాట. పోర్టుల విషయంలో అశ్రద్ధ వహించొద్దు, దయచేసి అక్కడ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవద్దు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో భారీ స్కామ్ కి కూటమి ప్రభుత్వం తెరలేపింది. ఇది వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి మాట. ఇంతటి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నటువంటి రామాయపట్నం పోర్టును ప్రస్తుత కూటమి ప్రభుత్వం టీడీపీ పెద్దల సొంత లాభాల కోసం ఒక స్కామ్ గా మారుస్తోందని కూడా జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఏకంగా 4,929 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినటువంటి పోర్టును ప్రైవేటు శక్తులకు కేవలం 1,500 కోట్ల ముందస్తు చెల్లింపులకే కట్టబెడుతున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ఎంతటి నష్టం జరుగుతుందో ఆలోచించారంటూ కూడా సూటిగా ప్రశ్నించారు. మిగిలిన 3,500 కోట్ల కంటే ఎక్కువ అప్పు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన నెత్తిన వేసుకోవడం ఏ రకమైన ఆర్థిక నీతి అంటూ కూడా చంద్రబాబు నాయుడిని నిలదీశారు. ప్రజలు ఈ అంశం గురించి ఆలోచించాలి. 3,500 కోట్ల రూపాయల భారీ కుంభకోణం ఏ స్థాయిలో ప్రజాధనం వృధా అయిపోతుందో, స్కామ్ కు గురవుతోందో దయచేసి మీరు చూడండి, ఆలోచించండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ఆలోచింప చేస్తోంది. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన పోర్టును కంటి తుడుపు ధరకే ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తున్నారన్నది కూడా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ప్రధానమైనటువంటి ఆరోపణలో ఒకటి. మరి
1,00,000 కోట్ల పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మారినటువంటి రామాయపట్నం పోర్టు విషయంలో వైఎస్ జగన్ లేవనెత్తినటువంటి ఈ తీవ్రమైన ఆరోపణలపై కూటమి ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. మరి స్పందించేటువంటి తీరుకు సంబంధించి కూడా ఇదిగో మా హయాంలో మేము ఇంత ఖర్చు పెట్టాం, పోర్టుల అభివృద్ధి ఇది అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా చెప్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం కూడా అదే స్థాయిలో ధైర్యంగా ఈ విధంగా జరగలేదు, ఇది లెక్కలు అని చెప్పి కూడా చూపించగలుగుతుందా? ఇది వైఎస్ఆర్సీపీ నేతలు వేస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న. చూడాలి ఏ విధంగా ఉండబోతోందని.